థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే మన ధర్మశ్రీ గారిని వచ్చి మాట్లాడడం కోరుతున్నాం. టైము చాలామంది విఐపీస్ ఉన్నారు, చాలామంది స్పీకర్స్ ఉన్నారు కాబట్టి టైంని దృష్టిలో పెట్టుకుని ప్రతి వాళ్ళు కూడా 2 నిమిషాల్లో పూర్తి చేయాలని కోరుతున్నాం. దీని సమభావం వల్ల క్షమించవాలని కోరుతున్నాం. సభకు నమస్కారం అండి. కేవలం 24 గంటల సమయంలో రాజమహేంద్రవరం కాపు సంఘం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకే వివిధ రాజకీయ పక్షాల నుంచి కానివ్వండి, కాపు సంఘాల నుంచి కానివ్వండి, ఉద్యమ నేతలు కానివ్వండి, వివిధ కులాల నుంచి కానివ్వండి, చాలామంది పెద్దలు ఇచ్చేశారు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, తోట తిరుమూర్తి గారు కానీ, అమర్నాథ్ గారు కానీ, అలాగే చెల్లుబేని గోపాలకృష్ణ గారు కానీ, వాసుబాబు గారు కానీ, మరి అలాగే రౌత్ సూర్యప్రకాశ్ గారు, అలాగే ఆకుల వీర్రాజు గారు, అలాగే అనేక మంది రాజకీయ నాయకులతో పాటు మన జక్కంపూడి రాజా, రాజకీయ నేతలతో పాటు వివిధ కాపు సంఘాల నుంచి పనిచేసిన మన దాసర్ రాము కానీ, చందు జనార్దన్ కానీ, అలాగే రజనీ గారు కానీ, అలాగే మన నల్ల పవన్ కానీ, అలాగే పద్మనాభం గారి ఉద్యమంలో పనిచేస్తున్న నేను కానీ, లేకపోతే ఆకుల రామకృష్ణ గారు కానీ, నల్ల విష్ణు గారు కానీ, ఇలా అనేక మంది ముఖ్యులు చాలామంది ఉన్నారు. అందరికీ మాట్లాడే అవకాశం గ్యారంటీగా ఉండదు. ఇక్కడ ఉన్న టైంని దృష్టిలో పెట్టుకుని పెద్దలు కూడా తమకున్న పద్మనాభం గారితో కానీ, జిఎస్ రావు గారితో కానీ, రంగా గారితో కానీ, లేకపోతే జక్కంపూడి గారితో కానీ ఉన్న అనుబంధాన్ని కానీ, అనుభవాలు కానీ చాలా తక్కువ సమయంలో క్లుప్తంగా చెప్తే ఎక్కువ మంది మాట్లాడే అవకాశం ఉంది. అలాగే తోట తిరుమూర్తులు గారు, ఆయన పేరు నేను ప్రస్తావించలేదండి, రామకృష్ణ గారు మరీ చెప్తున్నారు తిరుమూర్తులు అన్నాడు కానీ, అలాగే మన దోలం నాగేశ్వరరావు వచ్చారు మన కైకులూరు నుంచి, వారు కానీ, అలాగే గణేష్ కానీ, ఇలా అందరికన్నా మించి మరి ఇవాళ స్పెషల్ సెంట్రల్ అట్రాక్షను మన రాధాబాబు కూడా వచ్చాడు. వంగవీటి రాధాబాబు ఉన్నాడు. రాధాబాబు ఆఖరి దాకా ఉంటాడు, ఆఖరిని మాట్లాడతారు. కాబట్టి దయచేసి ఇది ఎంత సాధ్యత అంత వేగంగానే సభ ముగుతుందని మీ అందరూ మనవి చేసుకుంటూ, ధర్మశ్రీ గారు కవి చాలా పెద్ద ఉపన్యాసం ఇస్తారు కాబట్టి ఆయనకే ముందు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాను, క్లుప్తంగా మాట్లాడండి, కంటిన్యూ చేయండి. సభాయ నమః. రాజమండ్రి నగర కాపునాడు ఆధ్వర్యంలో ఒక మహాసభ, ఒక సంస్మరణ సభ 2 మహనీయులకి పెట్టి, ఎవరికి ఇన్విటేషన్ లేకపోయినా సరే కేవలం ఇంటిమేషన్తో ఇంతమంది వేలాది మంది కాపు సోదరులందరూ, మహానాయకులందరూ కూడా, రాష్ట్ర నాయకులందరూ కూడా రావడం ఒక ముద్రగడ మీద ఉన్నటువంటి ప్రేమ, జిఎస్ రావు గారి మీద ఉన్నటువంటి గౌరవం, రంగా గారి మీద ఉన్నటువంటి అభిమానం, జక్కంపూడి మీద ఉన్నటువంటి ఆప్యాయత మన అందరిలో కనిపించింది. కాబట్టి ఈరోజు చాలామంది కళాన్ని నమ్ముకొని తారాస్థాయికి వెళ్తారు, కానీ కులాన్ని ఒక పోరాట యోధుడిగా నిలిపి ఆ కులం రిజర్వేషన్ కోసం తారాస్థాయికి వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఒక ముద్రగడ. ఆ ముద్రగడ పద్మనాభం గారు పరంపదించడం చాలా చాలా మన సామాజిక వర్గానికే కాకుండా నిజంగా ఎన్నో వర్గాలకి, ఎంతోమంది అభిమానులకి తీరని లోటు. మరి ఈ సందర్భంగా అనేక మంది ఆయన స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలన్నీ కూడా, ఆయన పట్టుదల మనిషి అనాలా, పెంకితనంతో ఉన్నటువంటి మనిషి అనాలా, లేదు అంటే కుల రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తే ఇలాగా ఒక తారాస్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ అదే అస్త్రం ఆయనకి తిరిగి బ్రహ్మాస్త్రంగా తిరిగి మారి ఆయనకే ఒక రాజకీయ ఎదుగుదలకు కూడా వెనకబడకి కారణమైందని చెప్పాలా. చాలామంది చాలా రకాలుగా రాజకీయాల నుండి పెద్దవాళ్ళు అవుతారు తప్ప ఆయన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక పోరాట యోధుడు, ఒక అద్భుతమైనటువంటి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే నిబద్ధతకి, నిజాయితీకి, నిస్వార్థానికి ప్రతీక ఎవరు అంటే ముద్రగడ అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన గురించి ఎన్నో విషయాలు ఎంతోమంది అన్ని రకాలుగా చెప్పాలి కాబట్టి అది అందుకని తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి జిఎస్ రావు గారికి, ముద్రగడ గారికి ఘనమైన నివాళులు కాపు కుటుంబ సభ్యులుగా అర్పిస్తూ నమస్కారం. మన తెలుగుదేశం సీనియర్ నాయకులు గణకృష్ణ గారిని వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం.
పెద్దలందరికీ నమస్కారం. రాజకీయాలకు అతీతంగా ఎంతోమంది మిత్రులు ముద్రగడ వారి మీద అభిమానంతో ఇక్కడికి వచ్చినందుకు అది ఆయన వ్యక్తిత్వానికి ఒక నిదర్శనం. ఎందుకంటే కేవలం ఒక కులం గురించో లేకపోతే ఒక పార్టీ గురించో కన్నా కాకుండా ఆయన వ్యక్తిత్వం మీద అభిమానంతో చాలామంది వచ్చారు. అలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు ఇక్కడికి. ఆయన ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఆయన మా మిసెస్ పోయినప్పుడు ఆయన మా ఇంటికి వచ్చి ఆయన పరామర్శించి ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పాడు. ఎందుకంటే ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం అది మంచి అయినా చెడైనా కానీ దూసుకెళ్ళిపోవడానికి పోరాట యోధుడి లక్షణం అది. అటువంటి పోరాట యోధుడు ముద్రగడ పద్మనాభం గారితో నాకు ఎన్నో పరిచయాలు ఉన్నాయి. ఒకసారి నెహ్రూ గారు కళా వెంకట్రావు గారిని ఇంకొక ఆయన్ని పద్మనాభం గారి దగ్గర తీసుకెళ్ళమని చెప్తే అక్కడికి వెళ్తే సాయంత్రం 4 గంటలకు వెళ్తే అక్కడ నేను అసలు చాలా పూర్ ఈటర్ నేను. అలాంటిది ఆ టేబుల్ నిండా చాలా రకాల ఆహార పదార్థం మాంసాహారాలను పెట్టి మీరు తినాలి, తినకపోతే నేను చంపుకు తినందు కొట్టి అంటారు ఆయన. అంటే ఒక నానుడు ఉంది, గోదావరి వాళ్ళు తిండి పెట్టి చంపేస్తారని చెప్పేసి. అలాంటి అనుభవం కూడా నాకు ఉంది. ఏదేమైనా కానీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఆత్మశాంతి కలగాలి. ఈ అందరి ఆకాంక్షల మేరకు ఆయన నమస్కారం. మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవేలు అరుణ్ కుమార్ గారిని వచ్చి మాట్లాడడం కోరుతున్నాను. ముద్రగడ పద్మనాభం గారికి, జిఎస్ రావు గారికి ఉత్తమ గతులు సంప్రాప్తించాలని, శాశ్వత స్వర్గలోక నివాస సిద్ధిరస్తుగా మనసారా కోరుకుంటూ సెలవు. జక్కమూడి విజయలక్ష్మి గారిని వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం. బొత్స సత్యనారాయణ గారిని వచ్చి మాజీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారిని వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం. తోట తిరుమతులు గారిని, అమర్నాథ్ గారిని కూడా వచ్చి నివాళులు అర్పించని కోరుతున్నాం.
సభకు నమస్కారం. ఈరోజు ఇప్పుడు ఇద్దరు ఏమనాలో తెలియదు, ముందు మా వ్యక్తులనారా, మా అందరికీ ఆప్తులనారా, అందరి తాలూకా మనుషులనారా, అలాంటి వారు మరి అదనమ్మ గారు, జిఎస్ రావు గారు రాజకీయాల గురించి రాజకీయాలతో ముడిపెట్టి వాళ్ళిద్దరిని మాట్లాడే కంటే వాళ్ళ వ్యక్తిత్వాల గురించి, వాళ్ళ తాలూకా జీవన వ్యవహారాల సరళ గురించి మాట్లాడుకోవడం అంటే అది ఏ పార్టీలో ఉన్నా ఏమున్నా ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఎవరికి నచ్చిన వ్యక్తిత్వాలు వాళ్ళవి, ఎవరికి ఉన్న విధానాలు వాళ్ళవి, వాళ్ళు ఉంటారు, వెళ్తారు. కానీ నాకున్న పరిచయాల్లో రాజకీయ పరిచయాలు కాకుండా ఎప్పుడు పద్మా గారిని కలిసినా సరే కులానికి సంబంధించిన వ్యవహారంలోనే ఆయనతో నాకు ఉన్న పరిచయం, కుల పోరాటానికి సంబంధించిన విషయాల్లోనే ఆయనతో నాకున్న పరిచయం తప్ప కాంగ్రెస్ పార్టీలో పరిచయాలు, లేదా వైసీపీ పార్టీ పరిచయాలు, లేకపోతే ఇంకో పార్టీ పరిచయాలు, ఆ పరిచయాలు కాదు. అలాగే జిఎస్ రావు గారితో కూడా ఆయన పిసిసి అధ్యక్షుడు చేసిన ఇన్ఛార్జ్గా, అప్పుడు నేను పిసిసిలో ప్రధానమైన భాగంలో ఉన్నప్పటికీ కూడా ఆ పరిచయం ఎప్పుడు కాదు. ఆయన కాపునాడుతో ఆయన ఆ సంఘంతో వచ్చి హైదరాబాద్లో కలిసినప్పుడు ఆయనతో ఉన్న పరిచయం మాత్రమే. ఏనేప్పటికీ రాజకీయాల్లో మధుర పద్మమ్మ గారు నిజాయితీ గల వ్యక్తి, నిబద్ధత గల వ్యక్తి. ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. మనందరికీ తెలుసు తుండుగట్టం జరిగిన సంఘటన జరిగింది ఆ పోరాటంలో. ఆ తర్వాత ఆయన హైదరాబాద్లో అందరికీ కలిసిన వాళ్ళందరికీను ఆయన థ్యాంక్స్ చెప్దామని చెప్పి బయలుదేరారు. అందరికీ కలిసి ధన్యవాదాలండి మీరు మాకు సహకరించింది. అందరినీ కలుస్తున్నారు. అలాగే నాకు కూడా కవర్ పెడితే వస్తానంటే రావద్దండి, నేనే వెళ్ళాను. చంద్రశేఖర్ గారు ఎవరు ఆయన ఇంటికి వెళ్ళాం, థాట్ చంద్రశేఖర్ ఇంటికి. అక్కడికి పద్మనాభం గారు వచ్చారు. ఒకే మాట చెప్పాను, సార్ మీరు కాబట్టి ఆ నిర్ణయాలు తీసుకుని ఇంత గట్టిగా నిలబడ్డారు, అది మాలాంటి వాళ్ళతో నిలబడలేము. ఎందుకంటే మాకు ఎన్నో స్వార్థాలు, మా తాలూకు ఆలోచనలు వేరు. కార్యక్రమం ఫలితం కావాలని కోరుకుంటాం, కానీ వచ్చే కష్టం వస్తే మాత్రం కష్టాన్ని తట్టుకోవడానికి రెడీగా లేము మేము. అందుకు మీరు కాబట్టి యూట్యూబ్ ఎంతవరకు తీసుకొచ్చారండి అని చెప్పి ఆ రోజు ఆయనకి అందరి ముందు నిస్సంగా చెప్పాను. ఇక్కడికి బాగా అనిపిస్తుందా అని చెప్పాను. అంటే ఆయన వ్యక్తిని చెప్తాను. ఆ పోరాటాలు అవి. ఎందుకంటే పోరాటం ఎప్పుడు కూడా ఆయన నిర్ణయం, ఆయన ఆ నిర్ణయాన్ని పట్టుకొని అందరూ వెళ్తేనే అది సక్సెస్ అవుతుంది. అంతేగాని 10 మందిని అడిగి 10 మందిని చేద్దామంటే చేయాలి, కన్సల్టేషన్ ఉండాలి, కానీ నిర్ణయం మాత్రం నాయకులు తీసుకోవాలి. అలాంటి నిర్ణయం తీసుకునే నాయకత్వం లక్షణం పద్మనాభం గారికి ఉండేది. ఆయన అందుకే ఆ గౌరవం ఉండేది ఆయనకి. అందుకే ఆయనకి వేలాది మంది, లక్షల మంది ఈ కులానికి సంబంధించిన అభిమానులు ఆయనకు ఉండేవారు. సరే రాజకీయాలకు వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఆయన అభిప్రాయం అయింది, నా అభిప్రాయం నాది, ఎవరి అభిప్రాయం నాది. ఇంకో వాస్తవం చెప్తే నన్ను మా పార్టీలో కూడా నన్ను ఒప్పుకోరు, మీరు కూడా నన్ను అంగీకరిస్తారో తెలియదు. ఎందుకంటే ఆయన నేను ముందు ఒక రాజకీయ పార్టీలో చేరుతానంటే నేను ఒప్పుకోలే, నిజంగా చెప్తాను. ఇంకా మేము మిగతా విషయాలకు వెళ్ళను, ఆ ఒక్క విషయమే చెప్తాను. ఎందుకంటే ఆ నాయకత్వం ఉండాలని కోరుకున్న వ్యక్తులు మేము. అలాగే చేస్తారు కూడా ఒక పెద్ద ఆయన కాపునాడు పెట్టడంలో వ్యవస్థాపకుల్లో ఒకరు. ఆ రోజు ఉన్న మిర్యాల వెంకటరావు గారు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళందరికీ పితామహుడు రంగ గారు, మహారాజు ఆరోగ్యంలో, ఇక రామ్మోహన్ గారు ఉన్నారంటే మాతో శాస్త్రుడు. మేమందరం కలిసి పనిచేస్తాం, ఎన్నో ఆటపోట్లు తిన్నాం, ఏదైనా ఎవరికి వరకు ఉంది. అయినప్పటికీ ఈరోజు ఎంతమంది వచ్చి ఇందాక మాట్లాడని చెప్పారు కొంత పెద్దలు, అన్ని కులాలలో వచ్చి ఆ రకంగా పద్మనాభం గారిని, జిఎస్ గారిని, వారి వ్యక్తిత్వం గురించి, వారి తాలూకు మంచిగా వారి గురించి ఒక 2 మంచి మాటలు చెప్పడం మా అందరికీ గర్వకారణం. అది మా అందరూ సంతోషం. అయితే ఇందాక కొంత పెద్దలు మాట్లాడినప్పుడు
కులాలకు వచ్చి ఇవాళ ప్రత్యేకత ఉండాలి, ప్రత్యేక రావాలని కోరుకుంటారు. కానీ కులంలో ఉన్న వ్యక్తులు, ఆ తాపత్రయం ఉన్న వ్యక్తులు, ఆ ఆలోచన ఉన్న వ్యక్తులు, ఆ పని చేసే వ్యక్తులు ఉంటే ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో అడుక్కుంటే ఏది రాదు, లాక్కుంటేనే వస్తుంది. లాక్కునే ఆలోచన ఉండాలి, లాక్కునే బుద్ధి ఉండాలి. అడుక్కుంటే ఎప్పుడు అడుక్కునే ఉంటుంది, ఎప్పుడు అడుక్కునేవాడు ఎప్పుడు ఆఖరే ఉంటాడు, ఏదోలాగా వచ్చేస్తాడు. నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి ఇవి కాదు, ఏదప్పటికీ ఈ సభ వారిద్దరిని స్మరించుకోవడానికి, వాళ్ళని గౌరవించుకోవడానికి, వాళ్ళని ప్రేమన్న వ్యక్తులు అందరూ వచ్చాం ఇక్కడికి. ఈ సందర్భంగా మేము వారి గురించి 2 మాటలు చెప్పాము. ఆ మాటలు చెప్పే అవకాశం కల్పించి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా, ఈ ఆర్గనైజర్ ఎవరున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కలకాలం ఈ సూచన వరకు వాళ్ళ తాలూకా ఆ 4 మహానుభావుల తాలూకా పేర్లు చిరస్థాయిగా ఉంటాయని మరొకసారి నేను తెలియజేస్తూ, మరి ఈ సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ కలవడం జరుగుతుందని చెప్పి మీకు మనం చేసుకుంటూ మీ దగ్గర సెలవు. థ్యాంక్ యూ సార్. మన జక్కముడి విజయలక్ష్మి గారిని వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం.